రికార్డింగ్ నెంబర్ 136 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ సంసారం అంటే భార్యని, పిల్లలని, భర్తని, పిల్లలని ఒక జనరల్ అభిప్రాయం. ఇల్లు వాకిలి అవన్నీ సంసారము అనే పేరుతో అదే నిజం అనుకొని బాధపడుతూ ఉంటారు సంసార జీవులందరూ. అది నిజమైన సంసారం అంటే ఏమిటి అని కూడా మనం కొంత క్లారిటీ తెచ్చుకోవాలి. అంటే పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, అంతా అయిపోయి బాధ్యతలు మొయ్యవలసిన సమయంలో సంసారం వద్దు అనే భావం రావటము అని ఇక్కడ అర్థమవుతుంది మనం చదువుకుంటుంటే. భార్య, పిల్లలు, చుట్టాలు, ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ వచ్చిన తర్వాత అంతా బాగానే ఉన్నది అనే సమయంలో మానసికమైన రుగ్మత అనాలి యాక్చువల్గా దాన్ని. ఎందుకంటే అదేదో అప్పుడు ఇంకా మొయ్యలేము అని అప్పుడు వస్తుంది ఎక్కడ లేని వైరాగ్యం. ముందే రావచ్చు కదా. ముందే వచ్చిన వాళ్ళకు కూడా కొంతమంది పెళ్లి చేసుకోరు. సంసారం అంటే చాలా బరువు అండి, అది నేను చేయలేను అనే భావంతో కొంతమంది చేసుకోరు. వాళ్ళు కూడా ఇలా పెళ్ళైన వాళ్ళని, అన్నీ ఉన్న వాళ్ళని ఉద్దేశించే అది వద్దు అని అనుకోవటం జరుగుతుంది. అంతేగాని తాము బ్రహ్మచారులుగానే ఉన్నాం కదా, నాకే బరువు బాధ్యతలు లేవు కదా, ఇప్పుడున్నట్టే తర్వాత కూడా ఐ కెన్ మేనేజ్. మనస్సులో బరువు పెంచుకోవాల్సిన అవసరం లేదు, మనస్సులో భావాల బరువే సంసారము అనేది తెలియదన్నమాట. జనరల్గా మామూలుగా ఎవరికి ఏ విషయమైనా కూడా మనం తరచి చూస్తే కానీ తెలియదు. ఊరికే పైన తెలిసినట్టుగా అనిపిస్తుంది. మామూలుగా సాధారణంగా మనం లోకంలో ఉండే అభిప్రాయాల ప్రకారమే పోతుంటాం. సంసారం అంటే అదే కదండి. మోపెడు మంది పిల్లలు, పెద్ద సంసారం, నానా బాధలు పడతాడండి పలానా ఆయన, డబ్బు కూడా లేదు, సంసారం ఏమో పెద్దది, ఇలా మాట్లాడుకుంటాం. అది కాదు అక్కడ అసలు విషయం. సంసారము అనే మాటకి మన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయం, ఆ సంసారం గురించి మన మనస్సులో ఉన్న అభిప్రాయం, మన ఇంట్లో ఉన్న ఒక్కొక్క వ్యక్తి గురించి, ఒక్కొక్క సిచ్యుయేషన్ గురించి, ఒక్కొక్క వస్తువు గురించి మనం మోస్తూ ఉన్నటువంటి అభిప్రాయాల బరువే మన సంసారం. వాళ్ళు సరిగా లేరు, వీళ్ళు సరిగా లేరు, అలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది, ఇలా అనేక అభిప్రాయాలు ఇంకా గట్టిగా 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 ముడులు పడిపోయి, పీఠముళ్ళు పడిపోయి ఉన్నవి ఎన్నో ఉంటాయి మనలో. అదే బరువు తప్ప ఇక్కడ బయట బరువు అనేది ఎక్కడ విడిగా ఉండదన్నమాట. చాలా మందిని చూస్తాము, ఇదంతా బరువు, ఇది పద్ధతి కాదు అంటే వాళ్ళు ఇంకా మొయ్యలేని పరిస్థితి వాళ్ళు తెచ్చుకొని దాన్ని హ్యాండిల్ చేయటం చేతకాక ఇదంతా బరువు అనుకుని వదిలేసి హాయిగా సుఖంగా ఉండాలి అనే భావంతో తెంచుకుని వెళ్ళిపోవాలనుకుంటారు. కొంతమంది వెళ్ళిపోతారు కూడాను. దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే కర్మబంధాన్ని పెంచుకుంటారు. వ్యర్థ ప్రయత్నము ఇది అని చెప్పి చెబుతూ ఉన్నారు. వ్యర్థ ప్రయత్నం అంటే తెంచుకుని వెళ్ళిపోయినందువల్ల ఇది తప్పదు, తప్పించుకోగలిగిన విషయం కాదు, ఇది కర్మబంధము కలిగిస్తుంది. కర్మబంధము అంటే విసిరివేసిన రాయి మన నెత్తినే పడక తప్పదు అని అర్థం. అంతేగాని రాయి విసిరేసి పారిపోదామంటే అవదు, పారిపోలేము. మనం ఎక్కడుంటే అక్కడ వచ్చి పడుతుంది నెత్తిన. అదే కర్మబంధం అంటే. అది అలా అవదండి, ఇక్కడ కదా నేను రాయి వేసింది, అక్కడ కాదనే పాయింటే లేదు అక్కడ. దైవం నుంచి, దైవ గతి నుంచి, విధి నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. ఆల్రెడీ హుక్డ్ అనమాట. ఆ హుక్కింగ్ అవ్వకుండా, ఆ బంధం కలగకుండా అనేక పద్ధతులు ఇక్కడ చెప్పారు. దైవాన్ని త్రికరణ శుద్ధిగా మనస్సులో పెట్టుకుని ఏ పని చేసినా ఏ బంధము కలుగదు అని చెప్పారు. అలా కాకుండా తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంటే, మనం ఏ క్లాసులో ఉన్నామో ఆ క్లాసు ఫెయిల్ అవుతున్నాం, మనం పాస్ అవ్వట్లేదు, దాన్ని ఒప్పుకోవటం లేదు, దాన్ని ఎలా దాటాలో మనం తెలుసుకోవటం లేదు, దానికోసం ఏ పాఠం చదవాలో, ఏ ప్రాక్టికల్స్ ఫాలో చేయాలో మనం చేయటం లేదు. తప్పించుకొని పారిపోయినప్పుడు మళ్ళీ అదే క్లాసులో కూర్చోవాల్సి వస్తుంది. మనకు కూడా తెలుసు ఆ విషయం. అదే క్లాస్ అంటే మనం క్లాస్ రూమ్లోకి వెళ్ళి క్లాసులో కూర్చోవటం చాలా ఈజీ. ఇక్కడ అలా కాదు, మళ్ళీ అదే పరిస్థితుల్లో మళ్ళీ పుట్టవలసి వస్తుంది. అది ఆ సిచ్యుయేషన్ అనేది మనల్ని భూమికి గుంజి పడేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది.
ఆ వైబ్రేషన్స్ కిందకి లాగుతాయి అన్నమాట. ఏదో తప్పించుకోవాలి అనే మన ప్రయత్నం భగవంతుడి ముందర అవదు. భగవంతుడు అనేటటువంటిది టోటాలిటీ. ఆ టోటాలిటీ మొత్తంగా ఒక్కటిగా ఉన్న మహాశక్తి ముందర మన చిన్న ప్రయత్నం ఏమాత్రం ఫలించదక్కడ. తర్వాత ఇది ఊహకి సంబంధించింది, మాయకి సంబంధించింది. మాయ అంటే ఊహే, ఊహాలోకం. ఊహాలోకాన్ని ఒకటి సృష్టించుకున్నాం మనం. ప్రతి వాళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం, ప్రతి వస్తువుకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం, ప్రతి విషయానికి వెనకాల ఒక కథలు అల్లుకుంటూ ఉన్నాం. అది మళ్ళీ పుస్తకాల్లో, న్యూస్ పేపర్లలో ప్రింట్ చేసుకుని మళ్ళీ చదువుకుని అదే నిజము అని నమ్ముతూ ఉన్నాం మనం. అలా నమ్మకంగా ఒక విషయాన్ని ఫాలో చేసినప్పుడు అది మనల్ని పట్టుకుంటుంది. we possess things and afterwards things will possess us అంటారు. సో అది పొసెస్డ్ అనే మాట మనకు కరెక్ట్గా అంటే దయ్యం పట్టిన వాళ్ళలాగా మన మీదకి మనమే వల వేసుకుంటూ ఉండటమే కర్మబంధం. అంటే మనం ఒకరి వశం అయిపోయామన్నమాట. వస్తువులన్నీ, మనుషులందరినీ అనేక రకాల బాంధవ్యాలతో, స్నేహంతో, శత్రుత్వంతో, ప్రేమతో, సోకాల్డ్ ద్వేషంతో అందరి గురించి ఒక్కొక్క అభిప్రాయం మన చిన్న మనస్సులోకి ఎక్కించి దాన్ని ఫుల్ చేసేసి కిక్కిరిసిపోయి పట్టకుండా ఉండే పరిస్థితులు మనమే తెచ్చుకుంటున్నాం. ఇంతమంది ఇక్కడ లేరు, ఇది కేవలం ఒక జగన్నాటకం. ఉన్నవాడు పరమాత్మే, తానే ఇన్నిగా అయిపోయాడు, తానే సర్వత్రా ఉన్నాడు, తాను లేని పరిస్థితే లేదు ఇక్కడ అని మనం తెలుసుకున్నప్పుడు ఎదటివాడు కూడా తన స్వరూపమే అని తెలిసిపోతుంది మనకి. అప్పుడు ఇది ఆనందాన్నే కలిగిస్తుంది. కానీ అంటే విషయం తెలియకపోతే కలని నిజము అనుకున్నవాడు ఎంత దుఃఖపడతాడో అదే విధంగా, లేదా చాలా గొప్పగా కల వచ్చింది, ఇవాళ నాకు ఒక నిధి దొరికింది అని అనుకుని ఆ నిధిని నిజమనుకోని లోకంలో వెతికేవాడు ఎంత వెర్రివాడవుతాడో అదే రకంగా ఉన్నాం మనం. ఎటువంటి సందేహం లేదు. ఏదో ఒక ఊహ పెట్టుకొని, ఏదో ఒక ఆలోచన పెట్టుకొని లోకము అనేదాన్ని మన మనస్సులో క్రియేట్ చేసుకొని, లోకము అంటే ఎక్కడుంది న్యాయంగా లోకం? ఆ లోకం నేనేదనుకుంటే అది నా లోకం, ఇంకొకరేదనుకుంటే అది వాళ్ళ లోకం. ఒకరి లోకంలోకి ఇంకొకరికి ఎంట్రీ ఉండదు, ప్రవేశించలేము. ఇంకొకరి కళలోకి మనం ఎలాగైతే ప్రవేశించలేమో అలాగే ఎవరి లోకంలోకి ఎవరి ప్రవేశము ఉండదు. కానీ మనం ఏమనుకుంటామంటే లోకం అంటే ఒకటే కదా, అది ఇది కదా అని మనకి ఇంకొక అభిప్రాయం కూడా ఉంటుంది. లోకము అనే దాని గురించి జనరల్ అభిప్రాయం అందరికీ అదే ఉందని మనం అనుకుంటాం. ఈ మొత్తం అభిప్రాయాల పుట్ట పోగులు వేసి ఎంత పెద్ద గుట్టలుగా అది అయిపోతుందంటే మన మనస్సులో ఇరుకు చేసేస్తుంది. చోటు లేకుండా అయిపోయింది. చోటు లేకపోతే ఊపిరాడదు, గిలగిలా కొట్టుకుంటాం. స్థలం లేదండి, ఊపిరాడట్లేదండి అన్న బాధలు వచ్చి ఎలా బయటపడాలి, ఆ పరిస్థితిలోంచి బయటికి రావటం ముఖ్యం అనుకుంటాం. కానీ అయ్యో ఈ పరిస్థితి ఎలా వచ్చింది, అసలు విషయం ఏమిటి, పరమాత్మ కదా ఇక్కడ ఉన్నది, ఆయన్ని పెట్టుకుంటే అన్నీ ఉఫ్ఫని గాలికి ఎగిరిపోతాయి కదా, నేను ఎందుకు బాధపడాలి? అసలు భగవంతుణ్ణి మించిన శక్తి ఏదైనా ఉందా? ఏమిటి భగవంతుడు అంటే? శంఖచక్రాలు ధరించినవాడా, మెళ్ళో పాములు ధరించినవాడా, లేకపోతే ఓ బొజ్జ గణపయ్య అని చెప్పి ప్రార్థన చేస్తాం ఆ బొజ్జ గణపత, లేకపోతే అమ్మవార, ఎవరు దేవుడు అని మనం అనుకుంటున్నాం. సర్వత్రా ఉన్న పరమాత్మ ఎవరని అనుకుంటున్నాం. ఇన్ని రూపాలు ఉన్నాయే, ఇన్ని ఆకారాలు ఉన్నాయే, ఇన్ని రకాల పూజా విధానాలు ఉన్నాయే, ఆ పరమాత్మని ఎలా కొలవాలి? వినాయకుడికి పూజ చేసి ఆంజనేయుడికి పూజ చేయకపోతే ఆయన కోపం వస్తుందా? లక్ష్మీదేవికి పూజ చేసి సరస్వతీదేవికి చేయకపోతే ఆమెకి కోపం వస్తుందా? ఇవన్నీ కూడా సంసారమే, భావరూప సంసారం. అన్ని రకాల భయాలు ఉంటాయి అక్కడ. ఏ పని చేయాలన్నా భయం, ఏ పని విడవాలన్నా భయం. ఎందుకంటే మనకి దానికి సంబంధించిన అభిప్రాయం ఉంది కానీ జ్ఞానం లేదు. అది ఏమిటో తెలుసుకోవాలి అనేటటువంటిది లేదు. ఇక్కడ మొత్తం ఒకటే వస్తువుగా ఉన్నది. ఆ ఒకటే వస్తువుగా ఉన్నది కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది.
ఆ పరమాత్మ సర్వత్రా ఉండి నడుపుతున్నాడు. ప్రతి జీవిలో ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు. ఆకాశ స్వరూపుడై ప్రతి చోట కూడా ఉన్నాడు. ఎక్కడ ఇతను లేడు, పరమాత్మ లేని చోటే లేదు అని మనం తెలుసుకున్నప్పుడు మనలో ఆయన ఉండటం కాదు, ఆయనలోనే సృష్టి మొత్తం ఒదిగి అణిగి మణిగి ఉన్నది అని తెలుసుకున్నప్పుడు అక్కడ ఒక్క పరమాత్మే ఉంటాడు. ఇంకా ఏ భావాలు ఉండవు. పరమాత్మకు సంబంధించిన భావం మటుకే ఉన్నప్పుడు సంసారం ఎక్కడ మిగులుతుంది? కేవలం రోల్ ప్లేగా చేసి ఇవతలికి వచ్చేసేయటం అనే చక్కటి ప్రాసెస్ మనందరికీ కూడా అర్థమవుతుంది. దానికి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలిసిన వాళ్ళు చక్కగా మనకి ఎన్నో చెప్పారు. ఇలా చేయాలి, ఇలా వెళ్ళండి, పరమాత్మ సర్వత్రా ఉన్నాడు, అంతర్యామి అంటారు ఆయన్ని. మిగిలినదంతా సంసారము అంటారు. మిగిలిన అభిప్రాయముల పోగులన్నీ గుట్టలు వేసి వేసి వేసి, దారాలు ముళ్ళు వేసి వేసి వేసి, ఇనప సంకెళ్ళలాగా అవి తుప్పులు పట్టిపోయి బయట పడలేని పరిస్థితిలో గిజగిజలాడినట్టుగా అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది. కానీ అనిపించి దైవానుగ్రహం వల్ల ఆ ఎక్కువసేపు ఉండకుండా మళ్ళీ ఫేడ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ వచ్చినప్పుడు, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ గిజగిజ కొట్టుకుంటాం. ఈ అప్ అండ్ డౌన్ అనేది ఎప్పుడూ ఉంటుంది మనిషికి. ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి అలా ఉంటుంది. మనం దులిపేసుకొని దోమ గుట్టిన చీమ గుట్టిన చీచి అని దాన్ని నలిపేసి మనం ఎలాగోలా బతకాలని చూస్తాం. ఎలాగోలా బతకక్కర్లేదు, చక్కగా బతకొచ్చు, హాయిగా సుఖంగా బతకొచ్చు. భాగవతోత్తములందరూ కూడా అందరితో, మిగిలిన వ్యక్తులందరితో తమ తమ బంధుత్వాలు సంబంధాలు ఆరోపించుకోలేదు వాళ్ళు. ఆరోపించుకోవటము అంటేనే ఊహాలోకము అనే అర్థం. మనం ఒక ఆవిడ మెళ్ళో తాళి కట్టగానే ఆవిడ భార్య అనే ఆరోపణ చేస్తాం, ఆయన భర్త అనే ఆరోపణ చేస్తాం. ఆరోపణ అంటే ఇంపోజ్ చేస్తున్నాం, వాళ్ళ మీద ఒక ముద్ర వేస్తున్నాం, ఒక లేబుల్ చేస్తున్నాం. ఆ లేబుల్ అది మనకి సంబంధించిందే కానీ అవతల మనిషికి సంబంధించింది కాదు అని అనేక సార్లు చెప్పారు. ఇక్కడ భర్త అనేవాడిలో భర్త ఎక్కడా ఉండడు, ఎంత వెతికినా కూడా. ఆయన ఒకరికి కొడుకు, ఒకరికి తండ్రి, ఒకరికి స్నేహితుడు, ఒకరికి శత్రువు, ఒక జీవి, ఒక హ్యూమన్ బీయింగ్, అనేకం ఉంటాయి. ఒక భక్తుడు, ఒక నాస్తికుడు, చాలా ఉన్నాయి ఇట్లా ఆయనకి ఆరోపించబడిన విషయాలు. అవన్నీ పట్టుకొని మనం కింద మీద పడటం కాదు. మనలో ఆయన భార్య భర్త అనే భావం ఎవరికి వాళ్ళల్లో ఉంటుంది. ఆ రోల్ ప్లే కోసమే, అంత మటుకే. అది చేసేసి యువతలికి రావాల్సిన వాళ్ళం. అదే పరమ సత్యము అన్నట్టుగా బాగా కాంక్రీట్ చేసేసుకుంటున్నాం. అదే మన సమస్య. ఆ భాగవతోత్తములైన వాళ్ళు అలా చెయ్యరు అని చెప్పి ఇక్కడ రాశారు. మిగిలిన వ్యక్తులందరితో ఎటువంటి సంబంధాలు వాళ్ళు ఆరోపించుకోరు. ఎక్కడైనా సరే భగవంతుడి అస్తిత్వాన్ని, అంటే దైవమే ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుని దర్శించి సేవిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు తెలుసుకున్నారు ఆ విషయం. మనం కూడా లోతుగా వెళ్తే ఒకరికి తెలిసిన విషయం ఇంకొకరికి తెలియటం కష్టం కాదు. మనం కూడా కొంచెం దాన్ని తెలుసుకోవాలనే భావంతో ఉన్నప్పుడు చక్కగా తెలుస్తుంది. ఏ విషయాన్నైనా తరచి చూసినప్పుడు చక్కగా తెలుస్తుంది. అటువంటి వాళ్ళకి దైవం లోపల నుంచే కాలం యొక్క ప్రభావాన్ని, కాలచక్ర ప్రభావం వాళ్ళ మీద లేకుండా చేస్తాడుట. అప్పుడేమవుతుందంటే ప్రతి పని కూడా భగవంతుడి సేవగా వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద ఏ బరువులు అనేవి వాళ్ళకు ఉండవన్నమాట. జీవితం తేలికగా, సుఖంగా, శాంతంగా వెళ్ళిపోతుంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి డిసప్పాయింట్మెంట్స్ ఉండవు. లోకరీతిని తెలుసుకొని బతుకుతూ ఉంటారు వాళ్ళు. ఇది లోకంలో సహజమే కదా, నా ఒక్కదానికే జరిగిన విషయం కాదిది. నాకు జరగకముందు ఎంతమందికో జరిగింది. ఇది లోకంలో సహజంగా జరిగే విషయం. ఇంతమందికి జరుగుతూ ఉన్న విషయం నాకు మటుకు జరగకూడదు అనుకోవటం నా తెలివి తక్కువ. అందరికీ సమానమైనటువంటివి జరుగుతాయి ఇక్కడ ఈ ప్రపంచంలో. ఏ ఒక్కళ్ళని ప్రత్యేకంగా ఏరి ఒక పని వాళ్ళని ఎత్తిన మటుకే వెయ్యడు దేవుడు. మనమే దీన్ని ఇలా సరిగా అర్థం చేసుకోనందువల్ల ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్లో బతుకుతున్నాం మనము అని వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట.
ఇట్లా వివరించాడు కపిలాచార్యుడు తల్లికి. తల్లి అయిన దేవహూతికి చెప్తూ ఉన్నాడు ఇదంతా కూడా. ఇదంతా వివరించి చెప్పి ఇంకా మళ్ళీ ఇట్లా అన్నాడు, అమ్మ విను, జీవుడుగా అనేక సార్లు ఆ పరమాత్మ స్వరూపమే కిందకి పైకి పల్టీలు కొడుతూ ఉంటుంది. పరమాత్మే సర్వత్రా ఉన్నవాడు. జీవుడుగా ఆత్మే ఆ కిందకి పైకి పల్టీలుగా కొడుతూ ఉంటుందంటే భూమి మీదకి ఒక జన్మ తీసుకోవటం, మళ్ళీ ఆ శరీరాన్ని వదిలేసి పైకి వెళ్ళటం, మళ్ళీ భూమి మీదకి రావటం. ఇది ఈ ఈ పిల్లి మొగ్గల్నే మనం జనన మరణములు అంటాం, చావు పుట్టుకలు అంటాం. ధనం ఉంటుంది, గొడ్డు గోద ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, భార్య అంటారు. వీళ్ళందరినీ వీళ్ళ వీళ్ళ రోల్ ప్లేగా జీవించవలసిన వాళ్ళు అవి నిజము అని ఆరోపించుకునే ఆసక్తి ఒకటి ఉంటుంది వాళ్ళకి. అది అబద్ధం అంటే వాళ్ళు భరించలేరు, అది నిజం అనుకుంటేనే వాళ్ళు జీవించగలుగుతారు. అటువంటి ఆసక్తి ఈ జనన మరణాలని మళ్ళీ 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 కలిగిస్తుంది. అంటే ఏదో ఒకటి అనుభవించి ఊరుకుంటే పర్వాలేదు, దాని మీద ఆసక్తి, ఇష్టము అయిష్టము రెండు పెంచుకుంటాం. కొన్నిటి మీద ఇష్టం, కొన్నిటి మీద అయిష్టం. ఆ పెంచుకున్నందువల్లే ఈ జనన మరణాలన్నీ జరుగుతూ ఉంటాయమ్మా అని చెప్తూ ఉన్నాడు తన కొడుకి, ఆ తల్లికి. వాటినన్నిటినీ ఆరోపించుకోవటం మానేసి అన్ని రూపాల్లో ఉన్నవాడు భగవంతుడే అని నన్నే భజించాలి అని చెప్పాడు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే చెబుతూ ఉన్నాడు ఇక్కడ. నన్నే భజించిన వాళ్ళకి ఏ తేడా లేదు, ఉన్నది ఒకటే వస్తువు అని నన్నే భజించిన వాళ్ళు ఈ చక్రం నుంచి, ఈ చక్కర్ నుంచి బయటపడతారు. దీన్ని సాధించేటప్పుడు మనస్సులో నాకన్నా అన్యమైన విషయం ఉన్నది అని అసలు స్మరించకూడదు. అంతా నేనే అనే భావం రావాలి వాళ్ళకి. ఆ అంతా నేనే అనే సమయంలో ఇది భగవంతుడు ఎట్లా అవుతుంది, ఇది ఇంత పాపిష్టి జీవితం కదా వీళ్ళది, ఇది మటుకు భగవంతుడు కాదు, వీళ్ళల్లో నేను భగవంతుడిని చూడలేను అని మనకు అనిపించిందంటే అక్కడ మనం మళ్ళీ పొరపాటు పడి మళ్ళీ మనం కింద పడిపోతాం. మన పురోగతికి, మన అడ్వాన్స్మెంట్కి ప్రాబ్లం వస్తుంది అక్కడ. అది చెప్తూ ఉన్నాడు ఆయన, నన్నే స్మరించాలి. ఎక్కడా కూడా వేరే దేన్నైనా అన్యమైన దాన్ని, నాకంట వేరుగా ఏదో ఉన్నది, ఇది మటుకు భగవంతుడు అవటానికి వీల్లేదు అనే మీ భావన మిమ్మల్నే మళ్ళీ కింద పడేస్తుంది, మళ్ళీ జన్మలు కర్మబంధం కలిగేటట్టుగా చేస్తుంది. అన్యమైనదే లేదు అనే విషయం అర్థం చేసుకున్న వాళ్ళే ఇది చేయగలుగుతారు. స్మరించటం అంటేనే వేరే వేరే దాన్ని ఇతరమును పుట్టించుకొని దాంతో ముడిపెట్టుకోవటమే. స్మరించినందువల్లనే ఆ ఇతరం వచ్చేస్తోంది అని చెప్తూ ఉన్నాడు ఆయన. నా స్మరణలో అన్యము లేని వాణిని అంటే నేనే ఉన్నాను, వేరే అన్య వస్తువు, వేరే అన్యము అంటే ఆయన కాకుండా ఇంకొకటి, అన్య వస్తువు లేదు అని తెలుసుకున్న వాణ్ణి నేనే చేయబట్టుకొని జనన మరణ రూపమైన ఈ మహాసముద్రం అనే సంసారం అనే సముద్రాన్ని నేనే దాటిస్తాను అని ప్రామిస్ చేశాడు కపిలుడు తల్లికి. ఆత్మ అంటే తాను అనే ప్రజ్ఞ, అంతకంటే ఇంకేమీ లేదు, అదొక ప్రజ్ఞ. అందులో కోరికలు సంబంధాలు ఏమీ నిలవవు. నీటి నుంచి మంచు గడ్డలాగా అయి సపరేట్ అయినట్టుగా ఎలా కనిపిస్తుందో, మంచుగడ్డ నీరు వేరు అని మనకు అనిపిస్తుంది, కానీ ఒకటే వస్తువు అని మర్చిపోతాము. ఆత్మ నుంచి ప్రకృతి కూడా అలాగే రకరకాల ధర్మాలు పుట్టి మనస్సు అనేది బయటకు వస్తూ ఉన్నది. దానికోసం ఇంద్రియాలు, వాటి కోసం దేహము, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఆత్మ ఆకాశ రూపంలోనే ఉంటుంది, దేహం పృథ్వీ తత్వంతో కట్టుకుంటుంది అని ఇక్కడ రహస్యాన్ని బయటపెట్టి. అంటే అర్థం ఏంటంటే ఆత్మ అనేది ఆకాశంలాగా ఏమీ కంటెంట్ ఉండదు, మ్యాటరే ఉండదు అక్కడ అసలు. దానికి చుట్టూతా ఫిజికల్ బాడీ అనేది ఒక మ్యాటర్తో కట్టుకుంటుంది అంటున్నారు. ఇల్లు కట్టుకున్నట్టుగా దేహం కట్టుకోబడుతుంది. జీవుడు అనేవాడు అలా అలా ఏర్పడుతున్నాడు. దీనిని ఈ ఏర్పాటు కోసమే బ్రహ్మదేవుడు పద్మంలాగా జీవుడికి తల్లి గర్భంలో పనిచేస్తాడనమాట. దేహబద్ధుడైన వాడు సంబంధాలన్నీ ఆరోపించుకొని పెంచుకుంటే అవి మనస్సులోనే ఉంటాయి. బ్రహ్మగారు పద్మంలాగా జీవుడికి తల్లి గర్భంలో పనిచేసి జీవుడి శరీరం ఏర్పడేట్టుగా చేస్తాడు. అంటే ఒక పద్మము నుంచి ఒక చక్కని ఒక జీవి వచ్చినట్టుగా
తాను ఒక పద్మం నుంచే వచ్చాడు. ఆయన పద్మంలాగా పనిచేస్తాడనమాట తల్లి గర్భంలో. దేహబద్ధుడైన వాడు అంటే దేహమే నేను అని అనుకుంటూ ఉన్నవాడు ఏం చేస్తాడంటే అనేక సంబంధాలు తన మీద తను ఆరోపించుకుంటాడు. నేను ఫలానా, నా వాళ్ళు, నేను నా వాళ్ళు, నాది నేను అని ఇలా తనకి ఎన్నో విషయాలు అతికించుకుంటాడు. అతికించుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంతకాలానికి తానే అది అనే భావం వస్తుంది. దాంతో ముద్రించబడిన మనస్సు బాగా డార్క్ ప్రింట్స్ అన్ని పడిపోతాయి. ఆ మనస్సు చాలా డెలికేట్గా ఉన్నటువంటి మనస్సు మీద గట్టిగా పడిన ప్రింట్స్ అన్నీ కూడా ప్రింట్ అయిపోయినాయి. అన్నీ కూడా మృత్యుకాలం వచ్చినప్పుడు, చివరి కాలం వచ్చినప్పుడు అన్నీ మళ్ళీ ఒక ముద్దగా ఒక సన్నని సూక్ష్మ రూపంతో ఆత్మ లోపలికి నిద్రపోయేటప్పుడు మనకి తెలిసినదంతా మన లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఏది బయటికి రాదు. నిద్రలో ఉంటాం మనం. అప్పుడు ఎక్కడుంది మన నాలెడ్జ్ అంతా? మనం నేర్చుకున్నవి, మన డిగ్రీలు, మన తెలివితేటలు, మన పేరు, మన సంబంధాలు, మన చుట్టూతా ఉన్న వాళ్ళు, మన సొసైటీ, మన లోకం, మన ప్రపంచం, మన రాజకీయాలన్నీ కూడా, పాలిటిక్స్ అన్నీ కూడా ఎక్కడికి పోయినాయి అంటే మన లోపలికి వెళ్ళిపోయినాయి. అదే రకంగా జీవి శరీరాన్ని వదిలేసేటప్పుడు చక్కగా అన్ని లోపలికి వెళ్ళిపోతాయి, మాయమైపోతాయి ఆత్మ లోపలికి. అయినా కూడా ఆ విత్తనాలన్నీ ఆత్మకు అంటవు, కానీ ఆత్మలో ఉండిపోతాయి. ఉండిపోయి పొగతో నిండిన ఆకాశంలాగా మిగిలిన ఆకాశం కంటే వేరుగా ఉన్నట్టుగా చనిపోయిన వాళ్ళ ఆత్మలు పూర్తిగా ఆత్మతత్వాన్ని పొందకుండా వేరుగా నిలబడతాయి. ఈ భావాల వల్ల వేరుగా నిలబడినప్పుడు కిందటి జన్మలో చావక ముందు ఏమేమి ఉన్నాయో, ఆ ఆ ఆరోపణలు ఏమేమి చేసుకున్నాడో, తన మీద స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చాలా బరువుగా ఉండి భూమి వైపు వైబ్రేషనల్ ఫోర్స్ లాగా లాగుతాయిట. లాగినప్పుడు అప్పుడు జీవుడు ఆ ప్రభావానికి బద్ధుడైపోయి మళ్ళీ ఏ తల్లి కడుపులోనో మళ్ళీ పుట్టడం అనేది జరుగుతుంది. తల్లి కడుపులోకి లాగబడతాడుట జీవుడు. ఆ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అనేవి నిలిచిపోయినందువల్ల మళ్ళీ గర్భస్థుడవుతాడు. ఆ కర్మఫల రూపమైన బ్లూ ప్రింట్ అంతా పెట్టుకొని మళ్ళీ దిగుతాడు కిందకి. అది జనన మరణ చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. వాడి మొత్తం అంతా హిస్టరీ అంతా బ్లూ ప్రింట్లో ఉంటుంది. ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు ఆ శరీరం పోతుంది, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి అందులో. ఆ ఓపెనింగ్ అవ్వాలంటే, ఆ ఫ్లవరింగ్ అవ్వాలంటే, ఆ కిందకి దిగి తల్లి కడుపులో పడినప్పటి నుంచి ఆ బ్లూ ప్రింట్ ఓపెన్ అవటం మొదలు పెడుతుంది. అన్ని వాడు ఎలాంటి శరీరాన్ని ధరించాలి, ఎలా ఉంటాడు, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, సమస్తం ఆ బ్లూ ప్రింట్లో నుంచి ఓపెన్ అవుట్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మన భావరూప సంసారము అనే మన భావాలన్నీ కూడా మెటీరియలైజ్ అవుతున్నాయి, బయటికి వస్తున్నాయి. ఒక జన్మ కలుగుతోంది దానివల్ల. ఆ జన్మ వస్తే ఏమండి బాగానే ఉంది కదా అని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలవాడెవడన్నా ఉండి అలా ధైర్యంగా జీవించి పోగలవాడుంటే ఓకే. కానీ అయ్యో కుయ్యో అనుకుంటామే, అయ్యో ఇలా జరిగింది, అయ్యో అలా జరిగింది అనుకుంటామే మనం. ఈ బాధలన్నీ ఎందుకు వచ్చినాయిరా దేవుడా ఈ బాధలన్నీ అనుకుంటామే. అనుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలా అనుకోవటం జరిగినప్పుడు మనమే దాన్ని మన మీదకి ఇన్వోక్ చేసుకొని మనమే మళ్ళీ పుట్టి మనమే బాధపడుతున్నట్టుగా చక్కగా రాసేశారు ఇక్కడ. ఆయన చెప్తూ ఉన్నాడు కపిలాచార్యుడు. అప్పుడు బద్ధుడై వాడు ఆ జీవుడు ఆ ఆరోపణలకు బద్ధుడై మళ్ళీ శరీరంలోకి వస్తాడు. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఆ దాన్ని తిప్పడానికే భగవంతుడు సంవత్సర చక్ర రూపంలో తిరుగుతూ ఉంటాడు. ఈ చక్రంలోనే జీవుడు దిగి వచ్చే మార్గాన్ని పితృయానము అంటారు, పైకెళ్ళే మార్గాన్ని దేవయానము అంటారు. మనస్సుతో తనకన్నా వేరే వస్తువు ఉన్నది అని ఆరోపించుకోవటం వల్ల మాత్రమే ఆ బరువుకు కట్టబడి జీవుడు కిందకి మీదకి పల్టీలు కొడుతున్నాడు అని చెబుతున్నాడు ఆయన. కేవలం భావాల బరువుతోనే భూమి మీద జన్మ వస్తోంది. ఏ భావము లేకుండా నారాయణ స్మరణ. ఈ మనస్సు కూడా నారాయణుడే కదా. ఏ భావం వచ్చినా నారాయణుడే కదా.
అమ్మవారే కదా, పరమేశ్వరుడే కదా, సాక్షాత్తు ఆ బొజ్జ గణపతే కదా. ఇక్కడ ఉన్న వస్తువు ఒకటే కదా, మనం ఏ పేరు పెట్టుకున్నా కూడా నా ఇష్ట దైవమే కదా నా రూపంలో రాగలిగింది, వేరే ఎవరున్నారు? నన్ను నేను ఆయనకు ఆవిడకు, ఆ తల్లి మీద భక్తి ఉన్నవాళ్ళు ఆ తల్లికో సమర్పించేసుకొని, ఇది నాకొద్దమ్మా, దీన్ని నువ్వే శుభ్రం చేయి, దీన్ని నువ్వే మళ్ళీ పుట్టకుండా చేయమని అడగగల అవకాశం మనకున్నది. కానీ మనకు తెలియదు, ఇది మనమే చేసుకుంటున్నామని మనకు తెలియనందువల్ల మనం బాధలు పడుతున్నాం. నారాయణ స్మరణ సర్వజీవుల మీద ఆరోపించుకోవాలి. ఏది ఆరోపించాలి? నారాయణ స్మరణ ఆరోపించాలి. ఎందుకండి ఆరోపించటం? ఉన్న వస్తువు అదే కదా అంటే, ఉన్న వస్తువు మీద మనం వేరేదేన్నో ఆరోపిస్తున్నాం కాబట్టి, ఇది ఆరోపించుకుంటే మనకు ఉద్ధారణ జరుగుతుంది కాబట్టి, వేరే ఇతరాన్ని ఆరోపించినందువల్ల జన్మలు, ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసములు మోసుకుంటూ తిరగవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి, ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఆ పరమాత్మ యొక్క స్మరణ ఒక్కటే ఇక్కడ పనిచేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఎందుకో కూడా చెప్తూ ఉన్నాడు పరమాత్మ. మనం చేసే అన్ని ఆరోపణల కన్నా నారాయణ స్మరణ అనే ఆరోపణ చాలా స్ట్రాంగ్ట. అంతా తానే అయిపోయి ఆయన అన్యం మొత్తాన్ని తొలగించబడుతుందిట ఈ ఆరోపణతో. అది ఇంకా స్ట్రాంగ్ కాబట్టి, మామూలు ఆరోపణల కంట నారాయణ స్మరణ అనే ఆరోపణ ఎక్కువ గట్టిది కాబట్టి, ఎక్కువ లోతైంది కాబట్టి, ఒకే అస్తిత్వం, టోటాలిటీలో ఒకే అస్తిత్వం ఉన్నది కాబట్టి అన్యము అనేది ఆటోమేటిక్గా తొలగిపోతుంది, అనన్య స్థితి ఏర్పడుతుంది. కేవలం ఒక్కడే ఉన్నాడు, పరమాత్మే ఉన్నాడు సర్వజీవుల యందు, సమస్తంలోనూ, సర్వత్రా ఆ తండ్రే ఉన్నాడు అనే ఆరోపణ మిగతా అన్యమైన ఆరోపణని తొలగించి పక్కన పడేస్తుందిట. అప్పుడు అనన్యస్థితి ఏర్పడుతుంది ఈ జీవుడికి. ఆ అనన్యస్థితి అనన్యుడైన దేవుడే సంసారం అనే దాని నుంచి తొలగించి మనల్ని ఉద్ధరిస్తాడు అని చెప్పేశాడు ఇక్కడ కపిలుడు. నేను ప్రధాన పురుష నాయకుణ్ణమ్మా, నేనే ఇక్కడ, ఇంకెవరు లేరు. ప్రకృతి పురుషుడు అనే భేదం వల్ల మాయ పుడుతుంది, ఇంకెవరో ఉన్నారు అనే భేదం మనస్సులోకి రాగానే మాయ పుడుతుంది. మాయ నారాయణుడి కోసం, ఆయన ఆట కోసం పుట్టింది అసలు. మనం దాన్ని చాలా బాధగా దాన్ని ధరిస్తూ ఉన్నాం, ఆరోపించుకుంటూ ఉన్నాం, రాంగ్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ ఉన్నాం మనం అనవసరంగా. స్వచ్ఛమైన మన మీద ఈ మాయని మనమే ఆరోపించుకుంటూ ఉన్నాం. మన ఊహయే మన మీద పడిన మాయ. ఇంకా వేరే ఏదో పెద్ద విషయాలు, పెద్ద మాటలు ఇక్కడ మాట్లాడుకోకర్లేదు. ఈ విభాగానికి మూలమైన మొదటి ప్రకృతిని ప్రధానము అంటారు. ఆ ప్రధానమైన దాంట్లో పురుషుడే జీవుడుగా దిగి వస్తాడు, దిగి వర్తిస్తాడు. ఈ రెండు కూడా నారాయణుని యందే ఉంటాయి కాబట్టి నారాయణుడు ప్రధానుడు, పురుషుడికి నాయకుడుగా ఉంటాడు. అంటే ఏ జీవుడు భూమి మీదకి వచ్చిన నాయకుడు నారాయణుడే. ఆ నారాయణుణ్ణి ఆశ్రయించిన మనస్సు నారాయణుడిగానే ఉంటుంది. ప్రకృతిని ఆశ్రయించిన మనస్సు జీవుడుగా అయిపోయి పేర్లు పెట్టుకొని వేరే వేరే పేర్లు పెట్టుకుంటాడు. ఆ పరమాత్మే జీవుడుగా ఉన్నప్పుడు ఆయన పేరు, నా పేరు నేను అని, నా పేరు అందుకే అందరూ నేను నేను అనే అంటారమ్మా అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అటువంటి నేను భగవంతుణ్ణి, సర్వత్రా ఉన్నటువంటి నేను భగవంతుడిని. భగవంతుడు అంటే ప్రకృతి పురుషుల గుణాలన్నీ తన వైభవంగా తన చేతిలో ఒక వస్తువుగా ఉన్నవాడు. అంటే కంట్రోల్ అంతా ఆయన మీదే ఉంటుంది, నా మీదే ఉంటుంది. ఈ వైభవాలన్నీ ఆ భగవంతుడి మహిమలుగా ఉంటాయి. అయినా కూడా ఆ మహిమలకి ఆ భగవంతుడు లొంగినవాడు కాదు. ఆయన దానికి బియాండ్గా, అతీతుడుగా ఉంటాడు. దానికి లొంగినవాడు కాదు. ఆయన మీద ఉంటాయి ఆ మహిమలన్నీ కూడా, ఆయనతో పాటు వస్తూ ఉంటాయి. అవి వేరే అస్తిత్వం కలవి కాదు కాబట్టి ఆయనతో బాటే, నాతో బాటే వస్తూ ఉంటాయి. ఈ సృష్టి మొత్తానికి నేను ప్రభువుగా ఉన్నాను, నా మహిమ వలన నేను సృష్టికి ప్రభువుగా ఉన్నాను అంటున్నాడు ఆయన. నాకంట అన్యులెవరో ఉన్నారు
అని అనుకునే జీవాత్మలందరికీ సంసార భయము ఉన్నది. దైవం తప్ప వేరే ఇంకెవరో ఉన్నారు, నా కూతురు, నా కొడుకు, నా భర్త, నా భార్య, నా శత్రువు, నా మిత్రుడు, నా ఇల్లు, నా వాకిలి, నా సంసారము, నాస్తి, నాది నాది అనుకుంటూ ఉన్న ప్రతిదీ బంధమై బిగుసుకుపోతుంది అని చెప్పేశాడు ఆయన ఇక్కడ క్లియర్గా. నాకంట అన్యులున్నారనుకున్న జీవాత్మలకు సంసార భయం తప్పకుండా ఉన్నది. సంసారం వాళ్ళని ముంచేస్తుంది అని చెప్పాడు. వాయువు, అగ్ని మొదలైనవన్నీ నా కృత్రిమమైన నేను ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన మహిమలవన్నీ కూడా నాకంటే అన్యము లేదు అని తెలుసుకోని వాడికి ఆ ఆ వాటి ప్రవర్తనంతా ధర్మము అని తెలియదు. నేనే వాటి వెనకాల, ప్రకృతి వెనకాల నేనే ఉన్నాను, అవన్నీ కూడా ధర్మాలుగా నా ఆజ్ఞగా పరిపాలిస్తోంది ప్రకృతి అని తెలియని వాళ్ళందరూ బాధలు పడతారు. అట్లాంటి నా ఆజ్ఞని దాటే సామర్థ్యం ఎవరికి లేదు. కాబట్టి గాలి వీస్తూ ఉంటుంది, అగ్ని వెలుగుతూ ఉంటుంది, సూర్యుడు వేడి పుట్టిస్తూ ఉంటాడు, ఇంద్రుడు వర్షం కురిపిస్తూ ఉంటాడు, మృత్యువు పారిపోతూ ఉంటాడు. నాకంట అన్యముగా ఉన్న వాళ్ళని మటుకే మృత్యువు పట్టుకోగలుగుతాడు. చావు అనేది ఎవరికంటే భగవంతుడి కంట వేరుపడిన వాళ్ళకి చావు అనే మృత్యువు అనేవాడు పట్టుకొని ఉంటాడు అని రాశారు. ఇక్కడ ప్రింట్ అయిపోయింది అది. నిండిన భక్తితో మనస్సుని నా మీద పెట్టి ఉన్నంత వరకు అటువంటి సజ్జనులందరికీ, సజ్జనులు అంటే సద్భావము కలిగిన వాళ్ళు. ఏమిటా సద్భావం అంటే సర్వత్రా పరమాత్మే ఉన్నాడు. మనకి తెలియదా దైవం సర్వత్రా ఉండేవాడే దైవము, ఎక్కడో ఒక చోట గూడు కట్టుకొని ఉండడాయినా సర్వత్రా ఉంటాడు, సమస్తము పరమాత్మ స్వరూపమని మనకు తెలియదా? తెలుసు. కానీ ఇంకొక జీవిని చూసి నా కూతురనో, నా కొడుకనో, మా బంధువనో అనుకోగానే ఈ పరమాత్మ భావం పక్కకి పోయి అది నిలుస్తుంది. ఆ పరాత్మ భావం నిలుస్తుంది, పరుడు నిలుస్తాడు, అన్యము నిలుస్తుంది. అన్యం ఎప్పుడైతే నిలిచిందో అన్యమే మనల్ని బాధిస్తుంది అని ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నాడు. కపిలుడు తల్లికి చెబుతూ ఉన్నాడు, ఇట్లా తెలుసుకోవటమే విజ్ఞానం అమ్మా. తెలిసిన తర్వాత నాకంట వేరే ఏది ఇంకోటి లేదు అని తెలుసుకొని అన్ని మనస్సుతో వదిలేయటమే వైరాగ్యము. మనస్సు అన్నిటినీ వదిలేయటమే ఆ వైరాగ్యం. నన్ను స్మరించటమే భక్తి యోగం. అట్లా ఉండటంతో పరమము అనే నన్ను ఆశ్రయించి అందరూ నిర్భయంగా ఉండటానికి అవకాశం ఉంది. నిర్భయులైపోతున్నారు, అందరు ఏ భయము లేని వాళ్ళు అయిపోతున్నారు. నిండిన భక్తితో, మనస్సంతా నిండిపోయిన భక్తితో చిత్తంలో నా మీద వెలుగొందుతూ ఉన్నంత వరకు నా యందు వెలుగొందుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆ సజ్జనులు అనబడేది వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాం మనం అట్లా అంటే, పరమాత్మనే మనస్సు లోపల భావిస్తూ ఉంటారు. పరమాత్మ వాళ్ళ మనస్సులో వెలుగుతూ ఉంటాడు. మోక్షం రావాలంటే శరీరం విడిచిపెట్టాలి అనే భ్రాంతిని తొలగించేసుకోవాలి, తొలగిపోతుంది అది. శరీరాన్ని వదిలేసి ఏదో మనం మానసికంగానో శారీరకంగానో మృత్యు వస్తేనే మోక్షం వస్తుంది అనే భావాలన్నీ కూడా మంచిది కాదు, అది కరెక్ట్ కాదు అని చెబుతూ ఉన్నాడు. భావరూపంగా ఏది ఉన్నా అది సత్యం కాదు అని కపిలాచార్యుడు తల్లికి భక్తి యోగం, విష్ణు భక్తి యోగం ఎలాగో చెప్పి వినిపించి దాన్ని బాగా ఆవిడ అవగాహన చేసుకోవటం కోసం అని చెప్పి కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ ఇలా స్టార్ట్ చేశాడు ఆయన. తల్లి వినమ్మా, నువ్వు అడిగిన భక్తి యోగాన్నంతా కూడా వివరంగా చెప్పాను. కానీ తత్వశాస్త్రం కూడా అడిగావు, నువ్వు వివరంగా చెప్పమని అడిగావు. దాన్ని కూడా బాగా విభజన చేసి నీకు అర్థమయ్యేటట్టుగా చెబుతాను. తత్వం తెలిసిందంటే, ఆ తత్వం యొక్క గుణాలన్నీ నీకు తెలిసినాయి అంటే, కేవలం విషయం ఇది అని తెలుసుకోవటం వల్లనే అన్నిటి నుంచి బయటపడిపోతావమ్మా. నువ్వు జీవులందరూ కూడా ఈ తత్వం యొక్క గుణాలు వివరంగా తెలుసుకున్నందువల్ల ప్రకృతి గుణాల నుంచి విమోచన పొందుతారు. దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ది
ఈ గుణాల తాలూకు విషయాలన్నిట్లోంచి బయటపడిపోతారు అని చెప్పేశాడు. హృదయంలో ఉన్న ముడి విడిపోతుంది, టైట్గా వేసుకున్న ముడి ఊడిపోతుంది, తన స్వరూపం ఏదో తనకు తెలుస్తుంది. ప్రకృతి గుణాల యొక్క తత్వం తెలియటం వల్ల తన స్వరూపం తెలుసుకుంటాడు. అదే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానమే మోక్షానికి ఉపకరిస్తుంది. తత్వము అనే మాటకు అర్థం ఏంటంటే యథార్థమైన స్థితి తెలియటం, టు నో ది ట్రూత్ అన్నమాట. ఆ యథార్థము అనే మాటకి ఏమిటి అర్థము? తత్ అంటే అది, వాడు అని అర్థం. ఆ పేర్లతో దేన్నైతే పిలుస్తామో అవి మనకంట వేరుగా భావించబడుతూ ఉన్నాయి. వాడు అన్నా అది అన్నా ఇంకొకళ్ళు, మనం కాదు. అందులో మనం ఉన్నాము అని తెలియటమే తత్వం తెలియటం ఉంటుంది. దట్నెస్ అనేది ఏదైతే కనపడుతోందో అది వేరు కాదు, అది నేనే. ఆ తత్వం నేనే. తత్వం అనే మాటకు అర్థం తత్ ప్లస్ త్వం, దట్నెస్ అన్నమాట. హృదయంలో ఉన్న ముడి అంటే ఒక ముడి ఉంది ప్రతివాడికి. ఏమిటా ముడి అంటే తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అని విడివిడిగా ఒక ఉన్నదాన్ని రెండు ముక్కలుగా చూస్తాం మనం. అది గుణాల వల్ల ఏర్పడే విషయం. డ్రామా కోసం, నాటకం కోసం, జగన్నాటకం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సృష్టి ఇది. క్రికెట్ ఆడేటప్పుడు మటుకే రూల్స్ పాటించాలి, కానీ బయటికి వచ్చిన తర్వాత కూడా పాటిస్తే అర్థం ఏమిటి? మనమే దానికి నిదర్శనం. మనం ఆట వదిలేయటం అనే ప్రసక్తే లేదు. 24 అవర్స్ ఆటల్లోనే ఉన్నాం. ఇవి ఆట కోసం పెట్టినటువంటి గుణాలు, ఆట జరగటం కోసం పెట్టిన గుణాలు. దాంట్లో నుంచి బయటకు వచ్చి మొత్తం నేనే, ఉన్నది నేనే, తత్వాన్ని నేనే, అది నేనే, ఐ ఆమ్ దట్ అనేది అలా వచ్చిందనమాట. ఆ తత్వం నేనే అని తెలుసుకోవటమే. అంటే తెలుసుకునేవాడు విడిగా ఉండి తెలుసుకోబడేది విడిగా లేదు. నువ్వు ఏం చూస్తున్నావో అది నీ ద్వారానే, నీ నుంచే క్రియేట్ చేయబడింది. నీ యొక్క అవగాహన ప్రొజెక్షనే నువ్వు తెలుసుకుంటూ ఉన్న విషయం కాబట్టి దాన్ని దృక్, దృశ్య వివేకము అంటారు. దృక్ అంటే మనమే మనం చూస్తూ ఉన్న విషయాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఎలా క్రియేట్ చేస్తూ ఉన్నాం అంటే మన భావన వల్ల క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఆ కారణం వల్లనే ఒకే విషయము 10 మందికి 10 రకాలుగా అర్థమవుతుంది. 10 మంది 10 రకాలుగా అనుకుంటారు, 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. ఒకే వస్తువు 10 మందికి 10 రకాల భావాల్ని కలిగిస్తుంది. భావం ప్రకారమే చూస్తారు, వాళ్ళ భావం ప్రకారం వాళ్ళకి కనపడుతుంది. అందుకని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. దృక్కు చూసేవాడు, తెలుసుకోబడే విషయం రెండు కాదు ఒకటే అని తెలియటమే తత్వాన్ని తెలుసుకోవడం. అవి ఒక తాడుకి ఈ పక్క ఆ పక్క రెండు కొనల్లాగా కనబడతాయి. తాడును చూడటం మర్చిపోతాడు. ఇది ఈ చివర ఆ చివర అంటాడు. రెండు చివర్లు లేవు దానికి, ఉన్నది తాడు ఒకటే అని చూడటం తెలుసుకున్న వాడికి ముడులన్నీ విడిపోతాయి. అన్ని ముడిపడిపోయిన విషయాలన్నీ ఓపెన్ అవుట్ అవుతాయి. ఆ ముడి విప్పుకోవటం నేర్చుకోవాలి. విప్పుకోవటం ఎలా నేర్చుకుంటామంటే ఉన్నది ఒకటే వస్తువు అనే భావాన్ని దాని మీద నారాయణ స్మరణని ఇంపోజ్ చేసినప్పుడే తెలుసుకోగలుగుతాం. ఈ ముడి విప్పబడంగానే అన్ని సందేహాలు తీరిపోతాయి, అన్ని కర్మలు క్షీణిస్తాయి అని చెప్పారు. ఇంకా వాడికి బాధ్యత అనేది మిగలదు. ఎందుకంటే ఇది ఆటని తెలిసిపోయింది. ఇది ఆట, ఆరోపించబడ్డ వస్తువు ఇదని తెలిసినప్పుడు ఇది కళ అని మెలకు రంగానే తెలుస్తోంది కదా. కళ అని తెలిసిన తర్వాత కళలో వచ్చే సమస్యలు ఏమన్నా మనకి మిగులుతాయా? ఆ రకంగా మొత్తం సర్వకర్మలు క్షీణిస్తాయి అని శాస్త్రమే చెబుతోందమ్మా అని చెప్పాడు కపిలుడు. సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు కూడా ప్రకృతి నుంచే పుడతాయి. ఈ గుణాలు ప్రకృతికి అంటవు అని చెబుతూ ఉన్నాడు. అదేమిటది? ప్రకృతిలో నుంచి వచ్చి ప్రకృతికి అంటకుండా ఎలా ఉంటాయి అని మనం అడుగుతాం కాబట్టి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఇక్కడ. ఉంగరాలు చేస్తాం బంగారంతో, గాజులు చేస్తాం, గొలుసులు చేస్తాం. ఈ ఆకారాలన్నీ బంగారానికి ఎలాగైతే అంటవో, బంగారం బంగారమే, నువ్వు ఏ షేపు చేసినా కూడా ఈ షేపు మటుకే బంగారం, మిగతాదంతా బంగారం కాదు అని అనలేం కదా.
షేప్ అనేది అంటదు. ఆకారం అనేది బంగారానికి అంటదు. ఆ రకంగా ఏ గుణము గూడా ప్రకృతికి అంటదు. అంటే మూల వస్తువు ఒకటుంది. బంగారు ముద్ద ఒకటుందక్కడ. ఆ మూల వస్తువుకి ఈ ఆకారాలతో ఎటువంటి సంబంధము, అటాచ్‌మెంటు లేదు. కానీ ప్రకృతికి కొన్ని ప్రత్యేకమైన గుణాలుంటాయి. ఆ ప్రకృతి గుణాలు పురుషుడికి కూడా ఆ ప్రకృతిని సృష్టించిన వాడికి అంటవు ఇలాగా అని చెబుతున్నారు. కానీ బంగారం యొక్క రంగు, బరువు ఇవన్నీ ఉంటాయి కదా! ఆ బరువు వీటిలో పరమాణువులుంటాయి. ఆ బంగారంలో ఆ పరమాణువులకి ఇవన్నీ అంటవు. బంగారం యొక్క రంగు అంటది ఆ అణువులకి. బరువు అంటదు. సాంద్రత అంటదు. రంగు అంటదు. ఏమి అంటవు. అందులోనే ఉంటాయి ఆ పరమాణువులన్నీ. అది చాలా తమాషా మ్యాజికల్ సృష్టి పరమాత్మ చేశాడు. ఇట్లా అంటకుండా ప్రకృతిలో పరిశుద్ధుడుగా ఉన్నవాడే అసలైన పరమాత్మ అన్నమాట. ఆ పురుషుడే, ఆ పరమ పురుషుడే ఆత్మవస్తువు. ఆ పరమ పురుషుడు ప్రతి వ్యక్తిలోనూ నేను అనే పేరుతో సూటిగా వ్యక్తమవుతూ ఉంటాడు. స్ట్రెయిట్‌గా వ్యక్తమవుతూ ఉంటాడు. ఏమీ సందేహం లేదు. నేను అని ఎక్కడ ఎవరు అన్నా అది పరమాత్మే. కాకపోతే మనల్ని మనం రాంగ్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటాం. ఎదుటివాడిని రాంగ్ ఐడెంటిఫికేషన్ చేస్తాం. అది కూడా ప్రకృతిలో భాగమే. అదేమి ప్రకృతిని దాటి పరమాత్మని దాటి వెళ్ళట్లేదు అది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎ ప్లే లాగా, ఒక ఆట కోసం పెట్టుకున్న రూల్స్ లాగా వాటిని పాటించటమే దానికి మార్గం. పిల్లవాడితో తండ్రి ఆడుకునేటప్పుడు గుర్రం వల్లే వంగుతాడు. పిల్లవాడు తండ్రిని చెల్ చెల్లని నడిపిస్తూ ఉంటాడు. గుర్రం వల్లే అణిగి మణిగి పిల్లవాడు చెప్పినట్టు ఆడినంతసేపు తండ్రి వింటాడు. ఇది కూడా ఆట. ఆ తండ్రే ఆ పరమాత్మ. నేను అనే తాను వస్తే అక్కడి నుంచే అన్నీ మొదలవుతాయి. అంటే నేను అనేది లేకపోతే, నేనే లేకపోతే నాకు ప్రపంచమే ఉంటుంది, బంధుత్వాలేముంటాయి, ప్రేమలుంటాయా, ద్వేషాలుంటాయా? అంటే నేనుతోనే అన్నీ స్టార్ట్ అవుతాయి. ఆ నేనుని రాంగ్ ఐడెంటిఫికేషన్ చేశాం కాబట్టి ఈ శరీరమే నేను, ఈ ఇంద్రియాలు, మనస్సు, ఈ శరీరం అన్నీ నేను అని మనం ఇక్కడ ముద్ర వేశాం కాబట్టి, ఆ ముద్ర వేయటం కూడా ఆటలో ఒక భాగమే కాబట్టి అది అలా కనపడుతుంది మనకి. ఇది కేవలం ఆట కోసం ఉన్నది. ఆడినంతసేపే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆట మానేసిన తర్వాత ఇవన్నీ పక్కకెళ్ళిపోతాయి అని తెలియని స్థితిలో మనం ఉండటం కూడా కొంతకాలం ఆడటానికే. తర్వాత ఆ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఆ ముడి కాస్త విడిపోతుంది అని చెప్తూ ఉన్నాడు కపిలుడు. అంటే ఇంకా ఏం చెబుతూ ఉన్నాడు? నేను అనేవాడు సూటిగా పరమాత్మ వస్తువే ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. ఆ పరమాత్మ నుంచే మిగిలినవన్నీ వెలుగుగా దిగి వస్తాయి. అంటే నేనుంటే నన్ను బట్టి ప్రపంచమంతా నాకు డెవలప్ అవుతుంది. నేనున్నా కాబట్టే ఇంకొకడు ఉండటము, ఇంకొక ఆట ఉండటము, ఈ జీవుడుగా ప్రవర్తించటము సమస్తము ఉంటూ ఉన్నాయి. అంటే ఆయన నుంచి ఆ వెలుగంతా వెలుగుగా దిగి వస్తుంది. అంతేకాని నన్ను వెలిగించగలవాడెవడు లేడు అని చెబుతూ ఉన్నాడు కపిలుడు. నేనే వెలుగు, నన్ను వెలిగించేవాడెవడు లేడు. దీపము నుంచి వెలుగు వస్తుంది. అంటే దీపము ద్వారా వెలుగు వస్తుంది. దీపమే వెలుగు కాదు అని చెబుతున్నాడు అన్నమాట. దీపము ద్వారా వెలుగు పడుతూ ఉన్నది. అందువల్ల ఆ వెలుగుకు కారణం ఏమిటి అని వెనక్కి వెళ్తే అది దీపము ద్వారా వస్తోందని తెలుసుకున్నవాడు, అసలు విషయాన్ని తెలుసుకున్నవాడు, ఎక్కడ ఏ వెలుగున్నా నేనే. అది అనేక రూపాల ద్వారా బయటపడుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఈ వెలుగే దీపం కాదు, ఆ వెలుగుతో తనకు తానే వెలుగు, అదే ఆత్మస్వరూపం. ఆ వెలుగుతో తెలుసుకోబడేది తానే ఆ వెలుగు. ఇదే ఆత్మస్వరూపము. తనకు తానే వెలుగు అంటే స్వయం ప్రకాశము. తనకి పరమాత్మకి వెలుగు ఎవ్వరూ ఇవ్వలేరు, ఇవ్వక్కర్లేదు. తానే స్వయంగా వెలుగుతూ ఉంటాడు ఆయన. వెలగటము అనే మాటకి మనకు తెలిసిందల్లా ఆప్టికల్ వెలుగు ఒకటే, కంటికి కనపడే వెలుగు ఒకటే మనకు తెలుసు.
మనలో ఉన్న తెలివి, ప్రజ్ఞ అనేదే అసలు వెలుగు. ఆ ప్రజ్ఞ ఉండబట్టే కళ్ళు లేని వాళ్ళు జీవించగలుగుతారు. చెవులు లేని వాళ్ళు జీవించగలుగుతారు. వినపడకపోయినా పర్వాలేదు. జీవితం వెళ్ళిపోతుంది. ఇంద్రియాలు ఏవి పని చేయకపోయినా కూడా జీవితం వెళ్ళిపోతుంది. అంటే ఆ పరమాత్మ ఆ వెలుగు రూపంలో, అప్రజ్ఞ రూపంలో లోపలగా ఉండి ఆ బండి ఆ శరీరం అనే బండిని నడుపుతాడనమాట. అట్లా అయితే అసలు ఇదంతా ఆత్మస్వరూపం అయినప్పుడు ఈ సృష్టి అంతా అసలు ఎందుకు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు విసుగు ప్రతి విషయానికి. అబ్బా! ఇది సృష్టించకుండా ఉంటే అసలు గొడవే లేదు కదా! అలా చాలా తేలికగా అనేసుకుంటాం. కానీ ఏది లేకుండా ఒక ప్రళయ స్థితిలో, నిద్రాస్థితిలో మనం ఉండటాన్ని మనం ఒప్పుకుంటామా? మనం కూడా నిద్రపోతూ ఉండొచ్చుగా, లేవటం ఎందుకు అని అడగం కదా! అది లేవటము అనేది ఆట కోసం, క్రీడ కోసం, ఒక తమాషా కోసం. ఎంత బాగుంది అసలు ఈ ఆట! తానే అంతగా అయిపోవటం, తానే అందరుగా అయిపోవటం, ఈ సృష్టి మొత్తంలో తానే ఇన్ని స్వరూపాలుగా అయిపోవటం, తనని తాను మరచిపోవటం, కేవలం జీవుడుగా అయిపోయి ఆ జీవుడుగా ఉన్నవాడు మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఇదే అనుభవాలను అనుభవిస్తూ, అయ్యో నాకు గతి లేదా, ఇట్లా అయిపోయిందే నా జీవితం అని బాధపడుతూ, మళ్ళీ ఓహో దీనికి ఏదో కారణం ఉండాలి కదా, ఇది ఎలా, దీని నుంచి నేను బయటపడటం అని లోపల ఉన్న ప్రజ్ఞ ద్వారానే మళ్ళీ తెలుసుకొని తానే సర్వస్వము అని మళ్ళీ తెలుసుకోవటమే ఇక్కడ ఆట. నేను ఇది కాదు అని అనుకోవడం, నేను అదే అని తెలుసుకోవటం. ఈ ఆటలో ఇంత అద్భుతం ఉంది. ఎందుకు ఆడుకోవాలి అనేది ఏ పిల్లలు సమాధానం చెప్పలేరు. పిల్లలకి ఆడుకోవడం సహజ స్వభావం. పిల్లలు అంటే మనం కూడా పిల్లలమే. ఆ పరమాత్మకి పిల్లలం మనం అందరం కూడా. సో ఆడుకోవాలి అనేటటువంటి భావం, ముద్దు ముచ్చట ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి. మోహం, ప్రకృతిచే మోహించబడతాడు ఆత్మస్వరూపుడైన వాడు. ఆ మోహం వల్లనే ఈ సృష్టి అంతా కూడా వచ్చేసింది. ఇదంతా ఆట కోసమే. ఎంత మోహించబడినా మోహపడకుండా ఉండేవాడు ఒకడు ఉంటాడు. మనం కూడా అంతే. మనకు కూడా తెలియక అనుకుంటాం కానీ ఐ ఆమ్ వెరీ హ్యాపీ అంటాం. అన్నప్పుడు ఐ ఆమ్ వెరీ హ్యాపీ అన్నప్పుడు మనము మనకొక హ్యాపీనెస్, అంటే మనకు అంటించుకుంటున్నాం హ్యాపీనెస్ని. మనం విడిగా ఉన్నాం. ఆ విడిగా ఉన్నవాడికి ఏది అంటదు. ఊరికే భావరూపంలో అంటించుకుంటూ ఉంటాం. ఐ ఆమ్ వెరీ సాడ్, టుడే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ డే అని ఇంకో లేబుల్ అతికించుకుంటాం. కాసేపు మళ్ళీ అది నిలవదు. ఈ అయామ్ అనేవాడు ఎప్పుడు ఉంటాడు? ఈ అతికించుకునే లేబుల్స్ రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. మనకి మనం అతికించుకుంటాం, ఇంకోళ్ళకి కూడా అతికిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆటలో భాగమే అని తెలుసుకునే వరకు ఇదంతా చాలా సీరియస్గా ఉంటుంది. ప్లే అంతా కూడా లైఫ్ ఈజ్ నాట్ ఏ సీరియస్ మ్యాటర్ అని తెలిసిన వాడు ఉన్నది ఒకటే వస్తువు, ఇదంతా కలలాగా జరుగుతోంది, ఎవరు దేనికి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ చెయ్యలేరు, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, జరుగుతూ ఉన్న పనులన్నీ కూడా తామే చేస్తున్నాము అనుకోవటమే సంసారంలో బంధించబడటం. అది మనం జాగ్రత్తగా కొంచెం గమనిస్తే మనం చేస్తున్నామా, జరుగుతున్నాయా అని తెలుస్తుంది. మన చేత చెయ్యబడతాయి పనులన్నీ కూడా. మనం చెయ్యకుండా ఉండాలంటే ఉండలేము. చెయ్యాలండి, కాదండి ఈ పని చేసి తీరాలి అనుకున్నప్పుడు చెయ్యలేము. కొన్ని పనులు జరపబడుతూ ఉంటాయి అని తెలుసుకోవాలంటే దాని మీద దృష్టి పెట్టాలి. ఏదైనా తెలుసుకోవాలంటే దాని మీద దృష్టి పెట్టినప్పుడు, అంటే తలుపులు ముయ్యకూడదు, కంక్లూషన్కి తొందరగా వచ్చేయకూడదు, ఇదే అసలు కారణం ఇదండి అని ఎవరో చెప్పారండి, అలా కాదు. మనకు మనం ఆ క్వశ్చన్ లోపల లైవ్గా పెట్టుకున్నప్పుడు చక్కగా ఓపెన్ అవుట్ అవుతుంది, తెలిసిపోతుంది మనకి. అది నిజమైన తెలియటం. అప్పుడు ఇంకా మళ్ళీ వెళ్ళి ఎవరిని అడగం. ఎవరన్నా చెప్పినా కూడా అది వాళ్ళ ఒపీనియన్లే, అలాగే చెబుతారు. నాకు అసలు విషయం తెలుసు అని మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ఆటలో భాగం. దానివల్ల మనస్సుకు, ఇంద్రియాలకు అధికారం ఇచ్చి స్వాతంత్రాన్ని కోల్పోయి మెలగడం ఈ ఆటలో ఒక భాగం. దాన్ని అస్వతంత్రుడినని, అంటే హెల్ప్లెస్ ఫెలోనని, ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని ఒప్పుకోవడం ఆటలో ఒక భాగం అన్నమాట. అది పూర్తిగా 100% ఆ విషయం తెలిసినప్పుడు మళ్ళీ పైకి రావడం జరుగుతుంది. 100% మనకు తెలియదు. కొంచెం నీటి మీద రాతలాగా తెలుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అనిపించేదంతా కూడా మనస్సు తాలూకు విషయాలు కాబట్టి
అది మనకి పూర్తిగా తెలియటం కాదు. అనిపిస్తోంది అంటే మనస్సు చెబుతోంది అలా. నీకు తెలిసిపోయిందిలే ఇప్పుడు అన్ని విషయాలు, యు నో ఎవ్రీథింగ్ అంటుందది. అది తెలియటం కాదు. తెలియటం వేరు, తెలుసుకున్నానని అనుకోవటం వేరు. అక్కడ మోసపోతామన్నమాట మనం. అంటే పెళ్ళైన కొత్తల్లో చక్కగా భార్యాభర్తలుంటారు. భార్యకి కోపం రావటం, అలగటం, ఏదో ముచ్చట్లు, ముద్దులుగా ఉంటుంది గానీ, ఆ భార్యకి కోపం వచ్చినప్పుడు ఆ భర్త ఎంతో వేడుకుంటాడు, దగ్గరికెళ్ళి బతిమాలుకుంటాడు. అంత మాత్రాన అది నిజమని అర్థం కాదు. దీనుడైపోయాడు, ఆవిడకాయన లొంగిపోయాడని కాదు అర్థం. అది ముద్దు, ముచ్చట అంతే. అలా ఉంటుంది ఏదైనా గూడా. ఆ భగవంతుడు రసస్వరూపుడు అంటే ఇట వేదాలు. రసము అంటే రసికతను తెలియజేస్తుంది. ఆ రసికత ఏమిటి? ఇద్దరుగా ఉండటం, ముద్దు ముచ్చటలు. మొత్తం రాసలీలంతా ఈ రసికతకు సంబంధించిందే. ముందు ముందు మనం చదువుకుంటాం ఇదే భాగవతంలో. రసికత్వము అంటే ఇద్దరు లేకపోతే ఆటే లేదు గదా! ఎక్కువ మంది ఉన్న కొద్దీ మనకి రుచిగా ఉంటాయి. పార్టీ, పార్టీ, పార్టీ అని ఎందుకని గిలగిలా కొట్టుకుంటూ పార్టీకెళ్ళాలండి, పార్టీ చేయాలండి, ఐ వాంట్ పార్టీ అంటూ ఉంటారు. అంటే ఏంటి? 10 మంది ఉంటేనే ఆ రసికత వస్తుంది, ఆనందం వస్తుందని మన భావం. అన్నిట్లోకి అసలు రసికత తెలిసినప్పుడు వీటిని అడగం గాని, ఇప్పుడు చిన్న చిన్న రసికతలకు లోబడి ఆ రసాన్ని తాగాలని వెయిట్ చేస్తూ అది కావాలి, ఇది కావాలని అంటూ ఉంటాం. అసలు రసం అంటే భగవత్ స్వరూపమే. అతడే రసికుడై ఆనందాన్ని కూడా అనుభవించేవాడు కూడా ఆ పరమాత్మే అంటుందిట వేదం. భగవంతుడి ఈ రసికత వల్లనే భర్తగా ఆనందిస్తాడు, భార్యగా ఆనందిస్తాడు, తండ్రి అయినప్పుడు ఆనందిస్తాడు, తల్లి అయినప్పుడు ఆనందిస్తాడు, బిడ్డ అయినప్పుడు. బిడ్డగా ఉన్నటువంటి జీవుడి చేష్టలన్నీ ఎంత రసికతగా ఉంటాయి. పసివాడిని చూస్తుంటే ప్రాణం లేచొస్తుంది. వాడు ఏం చేసినా ముద్దుగా ఉంటుంది కదా. ప్రతి చేష్ట రసికతను వ్యక్తం చేస్తూ ఉంటుంది. అది భగవత్ స్వరూపమే అంటున్నారు. కానీ పురుషుడికి ఎక్కడ కర్తృత్వము లేదు. కర్తృత్వం అంటే ఆయన బాధ్యత, ఆయన ఇది ఇచ్చేశాడు అనేది లేదు. ఆట జరగనిస్తాడు. ఆ ఆట వల్ల ఇది ప్రయోజనము, వాట్ ఈస్ ది రిజల్ట్ అనేది అక్కడ లేదు. కాబట్టి కర్తవ్యం అనేది కూడా లేదు ఆయనకి. కర్తవ్యం అంటకుండా ఉన్నవాడే ఈశ్వరుడు. కర్తవ్యం అంటించుకున్నాడా జీవుడైపోతాడు వాడు. ప్రకృతి రూపాలైన దేహాలన్నిట్లో కూడా ఆ ఈశ్వరుడే సాక్షిగా ఉంటాడు. సాక్షిగా అంటే అర్థం ఏంటంటే ఆయన లేకపోతే ఏదీ లేదు, ఊరికే ఉంటాడు ఆయన. ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి అని కథ చెబుతారు. ఆ 2 పక్షుల్లో ఒక పక్షి ఊరికే చూస్తూ ఉంటుందిట. పక్షి అంటే బర్డ్, చూస్తూ ఉంటుందిట. రెండో బర్డ్ ఆ చెట్టుకు కాసిన తీయటి పళ్ళు తింటూ ఉంటుందిట. ఈ పళ్ళు తింటూ ఉన్న పక్షిని కూడా ఆ రెండో పక్షి, ఆ రెండో బర్డ్ చూస్తూ ఊరికే చూస్తూ ఉంటుంది. ఆ ఊరికే చూస్తూ ఉండే పక్షి లేకపోతే ఎగ్జిస్టెన్సే లేదు. అదన్నమాట సాక్షిభూతము అంటే ఒక వెలుగు, ఒక ప్రజ్ఞ. నాటక దీపం అని చెప్పుకున్నాం ఇదివరకు. నాటకం వేయాలంటే నాటకం జరగాలి, స్టేజ్ మీద ఒక పెర్ఫార్మెన్స్ జరగాలంటే దీపం ఉండాలి. ఆ దీపం ఏ పాత్ర వహించదు, ఏ ఒక్క పాత్ర పోషించదు నాటకంలో. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, నాటక దీపం లేకపోతే నాటకమే లేదు. ఎవరు ఏమి చూడలేరు, చీకటిగా ఉంటే స్టేజ్ మీద ఏం కనపడదు కదా మనకి. నాటక దీపం అనేది సాక్షిభూతంగా ఎలా ఉంటుందో అది పరమాత్మ వస్తువు. ఆయన ఉంటాడు నాటకంలో దీపంలాగా, సాక్షిగా ఉంటాడు ఆ పరమాత్మ. సాక్షిగా ఉన్నది పరమాత్మ వస్తువే. కిందకి దిగి వచ్చి జీవుడుగా ఉన్నది పరమాత్మే. ఆ పురుషుడే దిగివచ్చి భర్తగా, భార్యగా ఆటలో ప్రవేశించినప్పుడు పిల్లలు పుట్టడానికి వాళ్ళు కారణంగా, వాళ్ళది కర్తవ్యంగా కనిపిస్తుంది. ఏ పనికైనా కారణము, కర్తవ్యము అనే 2 సంబంధాలు భగవంతుడికి సంబంధించినవి కావు, కేవలం ప్రకృతికి సంబంధించినవి. అంటే ఆట కోసం ఏర్పడినవి. ప్రకృతికి పురుషుడు ఒప్పుకొని వర్తించేటప్పుడు ఆయనకుంటాయి. అంటే మనం కూడా ఏదైనా ఒక ఆట ఆడేటప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఒప్పుకొని ఆడతాం. మనం
ముఖ్యంగా ప్లేయింగ్ కార్డ్స్ ఆడేటప్పుడు అది ఉట్టి పేపరే కదా! ప్లేయింగ్ కార్డ్ అంటే ఏముంది ఒక పేపర్. కానీ దానికి ఒక గ్రేట్ ఎగ్జిస్టెన్స్ ఇస్తాం. ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క ఎగ్జిస్టెన్స్ ఇస్తాం. ఆ ఎగ్జిస్టెన్స్ నిజమనుకుని ఆడాలి ఆ ఆట. లేకపోతే ఆటే లేదు. అలా చెప్తూ ఉన్నారిక్కడ. మనం ప్రకృతిలో ఆరోపించబడినటువంటి అన్నీ పెట్టుకొని ఆడేటప్పుడు ఆటకు సంబంధించినవి ఇవన్నీ గూడా. నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి జీవితంలో చేసే ప్రతి పని ఆటకు సంబంధించింది. అది నీకు అవసరం లేదు. ఆటగా ఆడుకున్నప్పుడు హాయిగా ఉంటుంది. ఆనందిస్తావు. రసం చక్కగా ఆస్వాదిస్తావు. రసికతను అనుభవిస్తావు. అదే నిజము అనుకున్నప్పుడు బంధమై కూర్చుంటుంది. ఇంకా అదే కావాలి, ఇంకా అదే కావాలనిపిస్తుంది. దుఃఖం వస్తే ఇది వద్దు, ఇది వద్దు అనిపిస్తుంది. ఈ అనిపిస్తూ ఉండే మనస్సుకి లొంగిపోయి ఇదే నిజం అనుకుని జీవుడు బాధలు పడుతూ ఉంటాడు. కానీ న్యాయంగా పురుషుడికి అసలైన వాడికి కార్యం లేదు, కారణం లేదు, కర్తృత్వం అనే సంబంధాలు ఏమీ ఉండవు. కాబట్టి వాడికి ఎటువంటి సమస్యలు ఉండవు. సర్వత్రా వాడే ఉన్నాడని, ఇది కేవలం ఆట కోసమని తెలుసుకోవటమే తత్వాన్ని తెలుసుకోవడం అమ్మా. తత్వము అంటే అది అని దట్నెస్, ఆ దట్నెస్ ఎవరో కాదు నేనే అని తెలిసినప్పుడు అక్కడ ఏ సమస్యలు ఉండవు. ఉన్న వస్తువు ఒకటే, పరమాత్మ వస్తువే, వేరే ఎవ్వరూ లేదు. ఇదంతా కూడా ఆట కోసం ఏర్పరపబడింది అని తెలుసుకోవటమే అమ్మా అని చెప్పి కపిలుడు తల్లికి చెప్పాడు. ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు. మళ్ళీ చెప్పుకుందాం. మన రికార్డింగ్ నెంబర్ 136 అయిపోయింది.